విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుంటున్నాము. హ్యాడ్ అంటే కలిగి ఉండేను అంటే గతంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేను కారు కలిగి ఉండి అంటాం, ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్. నాకు నిన్న మీటింగ్ ఉండే అంటాం, ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే. ఓకే, నాకు నిన్న ముఖ్యమైన పని ఉండే అంటాం, ఐ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ ఎస్టర్డే. ఇలా గతంలో కలిగి ఉండటాన్ని హ్యాడ్. అలాగే ఒక పని జరిగిపోయింటే కూడా మనం హ్యాడ్ ఉపయోగించి చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే అని చెప్పాలి. షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే సందర్భాన్ని బట్టి జరిగిపోయిన పనిని తెలియజేస్తుంది, లేదా కలిగి ఉండటాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే గతంలో ఏదైనా కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మరి ఏ సబ్జెక్ట్స్ వస్తాయంటే ఏ సబ్జెక్ట్స్ అయినా వాడచ్చు హ్యాడ్ వచ్చినప్పుడు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఎనీ థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్, ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు హ్యాడ్ వచ్చినప్పుడు. వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడాలి. రైట్, ఇప్పుడు మనము ఈ హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ని ABCD అనే ఫార్ములా ద్వారా నేర్చుకుందాం. ముందుగా ఏ టేబుల్లో పాజిటివ్ ఆన్సర్స్ నేర్చుకుందాం. షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. సో పాజిటివ్ ఆన్సర్స్ ఏ టేబుల్ ఏం నేర్చుకున్నారో పాజిటివ్ లో జవాబులు చెప్పడం ఎలా. ఇక్కడ షీ ఉంది కదా, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. షీ ప్లేస్ లో ఐ, వి, యు, దే, హీ, షిట్. ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ లో మార్పులు ఉండవు. అన్ని సబ్జెక్ట్స్ కి హ్యాడ్ వాడచ్చు. తర్వాత V3 వాడాలి. హ్యాడ్ వచ్చినప్పుడు V3 వాడాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు బి టేబుల్ నెగటివ్ ఆన్సర్స్ నేర్చుకుంటారు. షీ హ్యాడ్ నాట్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. నెక్స్ట్ సి టేబుల్లో పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండేనా. నెక్స్ట్ డి టేబుల్ నెగటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. హ్యాడెంట్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కు వెళ్ళి ఉండలేదా. నెక్స్ట్ ఈ టేబుల్ WH టైప్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగనో నేర్చుకుంటారు. అంటే WH టైప్ క్వశ్చన్స్. వై హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కు ఎందుకు వెళ్ళి ఉండే. రైట్, ఇప్పుడు చూడండి ఒకే టేబుల్లో మొత్తం చూడండి ఇక్కడ. అంటే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ABCD అనే మంత్రం ద్వారా అంటే 5 రకాల వాక్యాలు ఎట్లా రాయాలో చూడండి. ఏలో ఏం నేర్చుకుంటున్నారు? పాజిటివ్ ఆన్సర్స్. షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఇది ఒక పాజిటివ్ ఆన్సర్. బిలో ఏం నేర్చుకుంటున్నారు? నెగిటివ్ ఆన్సర్. షీ హ్యాడ్ నాట్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. సిలో ఏం నేర్చుకుంటున్నారు? పాజిటివ్ క్వశ్చన్స్. హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. డీలో ఏం నేర్చుకుంటున్నారు? నెగిటివ్ క్వశ్చన్స్. హ్యాడెంట్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఈలో ఏం నేర్చుకుంటున్నారు? WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. వై హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే మీరు ఒకసారి గమనించండి, A, B ఏమో సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయినాయి. షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ లో మొదటి అంటే వాక్యంలో మొదటి పదం షీ ఉంది. నెగిటివ్ లో కూడా షీ హ్యాడ్ నాట్ గాన్ వాక్యంలో మొదటి పదం షీ ఉంది. మరి సి అండ్ డి చూడండి, స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. అంటే ఏ అండ్ బి ఎప్పుడు సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయితే ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఉంది. సి అండ్ డి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అయితే, ఎందుకంటే అవి ప్రశ్నలు కాబట్టి. సో ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అయితే. అయితే ఒక WH వర్డ్స్ మాత్రము ఇందుట్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కాకపోతే హెల్పింగ్ వర్బ్ కు ముందు 9 WH వర్డ్స్లలో ఏదైనా ఒక WH వర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు హ్యాడ్ పైన ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తాము. వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.
ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజుకు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.